హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మల్బరీ ఫ్రూట్స్, జామకాయలు ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేద్దాము. 2 days బ్యాకే మేము మల్బరీ ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసాము, చూసే ఉంటారు. అప్పుడు 1/2 kg పైన అయితే మనము ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ కూడా కొయ్యకపోతే ఈ పక్షులు అనేవి మొత్తం రాల్చేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయి. అందుకని మొత్తం ఫ్రూట్స్ అయితే ఈరోజు నేనే కోసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో. ఈరోజు అయితే 1/2 kgకి పైనే వచ్చినాయి. మొన్న అయితే 1/2 kgకి అయితే కోసాము. ఈరోజు ఇంకా 1/2 kg పైనే ఈరోజు కూడా కోసాము. ప్లేట్ నిండుగా అయితే ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఈ చెట్టు అయితే మనకి చాలా ఫ్రూటింగ్ ఇస్తుంది. సంవత్సరానికి 3 సార్లు అయితే మనము దీని నుంచి ఈ మల్బరీ పండ్లను అయితే హార్వెస్ట్ చేసుకోగలుగుతాము. ఇది అందరి గార్డెన్లలో పెంచుకోవాల్సిన మొక్క. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. పుల్లగా తీయగా ఈ పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మల్బరీలో కూడా స్వీట్గా ఉండేవి ఫ్రూట్స్ వచ్చాయంట. ఎవరైనా పెట్టుకోదలిస్తే ఈసారి తీయగా ఉండే మల్బరీ చెట్లని కనుక్కొని అవి పెట్టుకోండి. ఇవైతే నల్లగా అయితేనే తీయగా ఉంటాయి, ఎర్రటి పండ్లు అయితే పుల్లగానే ఉంటాయి. వీటిలో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, మనకి బ్లడ్లో ఎక్కువగా పెంచుతుంది. అందుకని మనం పిల్లలకి రోజు ఒక 5-6 ఫ్రూట్స్ పెడితే మాత్రం చాలా మంచిది పిల్లలకి. దీన్నైతే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా పెంచుకోగలిగే మొక్క. ఎందుకంటే ఇది కొమ్మ ద్వారానే ప్రాపగేట్ చేసుకుంటామన్న సంగతి అందరికీ తెలుసు. నేను ఈ చెట్టు పెట్టి అయితే 2 సంవత్సరాలు అయితే పూర్తి అయ్యింది. అప్పటి నుంచి నాకు ఫ్రూట్స్ అయితే ఇస్తుంది. మొదట నేను ఒక చిన్న బకెట్లో అయితే పెట్టాను, 20 లీటర్స్ బకెట్లో. అప్పుడు కూడా బాగా ఈల్డ్ ఇచ్చేది. తర్వాత నేను మడులు కట్టించుకున్న తర్వాత మడుల్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఒక మహావృక్షం లాగా అయ్యి నాకు మూడు కాపులు అయితే రెగ్యులర్గా ఇస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు ఇది అవగానే మళ్ళీ నేను మంచి పోషకాలు ఇచ్చి దీన్ని ప్రూన్ చేసేసి చక్కగా మళ్ళీ ఇంకొక కాపుకి అయితే రెడీ చేస్తాను. ఇంకా 4 రోజులు పోతే మాత్రం సమ్మర్ ఎంటర్ అయితే మాత్రం మళ్ళీ ఎదగటం కష్టము. ఇప్పుడే దీన్ని అయితే మళ్ళీ ఇంకొక కాపుకి అయితే రెడీ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్ని కాయలు అయితే వస్తున్నాయో చూడండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే మొక్క అయితే బలంగా పెరుగుతుంది. దానివలన మనకి మంచి న్యూట్రిషన్స్ అయితే అందుతాయి. పిల్లలకు కూడా చాలా బలవర్ధకమైన ఆహారము. దీంట్లో రిచ్ సి విటమిను, ఇంకా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబరు, ఐరన్ ఎలాగా మనకి కావలసినవి ఎన్నో ఉన్నాయి. ఇంకా దీంట్లో కే విటమిన్ అనేది ఉండటం వలన రక్తం అనేది పలచబడకుండా గడ్డ కడుతుంది. అంటే ఏదైనా గాయాలైనప్పుడు త్వరగా గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. చూసారుగా నా ప్లేట్లో అయితే ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయో. ఇంకా ఇది చిన్న జామ చెట్టు. ఇంతకుముందు అయితే నేను ఒక పెద్ద జామ చెట్టును అయితే చూపించాను. ఆ జామ చెట్టుకి ఫ్రూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకున్న ఇంకో చిన్న జామ చెట్టు అయితే రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క కాయ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు నేనైతే ఒక 2 కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా దీనికి ఎంత పోతుందో, ఎంత పిందెలు ఉన్నాయో, కానీ అవి రాలిపోతున్నాయి. రోజు 4-5 పిందెలైనా కానీ రాలిపోతున్నాయి. అయినా పర్వాలేదు, మనకైతే మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది ఈ జామకాయల వలన. మనం ఎప్పుడైనా ఒక చెట్టు అయిపోయేలోపు ఇంకొక చెట్టుని మనకి ఫ్రూటింగ్ అందేలాగా చూసుకుంటే మనకి ఎప్పుడు ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి. నేను పెట్టుకున్నది 3 మొక్కలు, టమాటా మొక్కలు. అవి నాకు కూడా నిత్యం టమాటా కాయలు అయితే బాగా ఇస్తూ ఉన్నాయి. చూడండి, ఎప్పుడు చూసినా కానీ 1/2 kgకి పైన 1/2 kgకి తక్కువ అయితే నాకు టమాటాలు అయితే వస్తూ ఉంటాయి. ఇంతకుముందు అయితే నేను ఎక్కువగా ఫ్రూట్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇక మీద నేను కూరగాయలు కూడా ఎక్కువగా పండించాలనుకుంటున్నాను. ఇది స్వీట్ స్టార్ ఫ్రూటు.
చెట్టు చిన్నదే కానీ కాయ మాత్రం బ్రహ్మాండంగా కాసింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. అందుకోసమని నేను చిన్న మొక్కది అయిపోయింది, కాయ పెద్దదైపోయింది, ఎక్కడ రాలిపోద్దోనని కోసేసాను. చక్కగా ఈరోజైతే నా ప్లేట్ నిండా అయితే ఫ్రూట్స్ అయితే దొరికినాయి. బేర చెట్టు, ఇప్పుడే ఈ బేర చెట్టు అయితే పాకుతుంది. నాటు బేర ఎంత బాగున్నాయో. దీనికి ఒక 3 కాయలు అయితే పడ్డాయి. నాటు బేర అవటం వల్ల త్వరగా కాయ కోయటానికైతే వచ్చేస్తాయి. చిన్న కాయలే మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి, లేకపోతే త్వరగా ముదిరిపోతాయి. బెండ చెట్లు, బెండ చెట్లు అయితే హైట్ పెరగకుండానే నాకైతే ఒక్కో చెట్టుకి 2-3 కాయల్లాగా అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేస్తున్నాయి. నేను కొన్ని చెట్లే పెట్టుకున్నాను, అయినా కానీ దీనికి బెండకాయలు అయితే నాకు వారానికి 2 సార్లు అయితే కోసేసుకుంటాను. దానివల్ల నాకైతే కర్రీకి సరిపడా అయితే కూరగాయలు అయితే వచ్చేస్తాయి. ఈ ఒక్క దాంట్లోనే బెండ చెట్లు పెట్టాను, ఒక 10 బెండ చెట్లు చక్కగా వచ్చినాయి. కాయలు అయితే నాటుకాయలు, ఇవి కూడా హైబ్రిడ్ అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా నాకు పిడికిల నిండా అయితే బెండకాయలు అయితే వచ్చేసాయి. ఇంకొకసారి కోసానంటే నాకు కూరకు సరిపోతాయి. చూడండి, ఇవాళ హార్వెస్ట్ అయితే చూసారుగా ఫ్రెండ్స్. ఈ హార్వెస్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనకు సరిపడే ఫ్రూట్స్ అయితే వచ్చాయి, కొంచెం కూరగాయలు అయితే వచ్చినాయి. ఇక నుంచి కూరగాయల మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.